ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ప్రియులారా, ఇక్కడ పౌలు అంటున్నాడు. పౌలే ఈ ఫిలిప్పీ సంఘాన్ని స్థాపించినట్లుగా మనం చూస్తాం. ఫిలిప్పీ సంఘము ఏర్పడడానికి పౌలే కారణం. కనుక పౌలు అంటున్నాడు, నేను మీ యొద్ద లేనప్పుడు కూడా మీరు నా యొద్ద ఉన్నప్పుడు ఎలాగ ఉన్నారు? విధేయులై ఉన్నారు. నేను నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను లేని మీ ఈ సమయమందు కూడా భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకునండి. కనుక మన సొంత రక్షణను రక్షణ ఎప్పుడు కూడా సొంతమైనది, అంటే పర్సనల్ అన్నమాట. రక్షణ ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనది. ఎవరి రక్షణ వాళ్ళదే. కనుక మీ రక్షణను ఏం చేయమన్నాడంటే భయంతో వణుకుతో కొనసాగించుకోండి అంటున్నాడు. రక్షణను ఒకసారి రక్షణ పొందేసాం, నాకు ఇంకా పర్వాలేదు అనుకోవడానికి లేదు. ఆ రక్షణను ఏం చేసుకోవాలట? భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. నేను లేనప్పుడు మరీ ముఖ్యముగా. పాస్టర్ గారు ఉంటే అందరూ ఏం చేస్తారు? ఎంత భక్తులుగా ఉంటారు కదా. అందరూ ఎలా ఉంటారు? చాలా భక్తిగా ఉంటారు. అంటే మన గురించే చెప్పట్లేదు, ఎక్కడైనా సరే. పౌలు నేను ఉన్నప్పుడు మీరు బాగానే ఉన్నారు, నేను లేనప్పుడు కూడా ఏం చేయాలి? భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకోవాలి. అలాగే రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఎవరు తీయద్దు, అక్కడ యెహోయాదా అనేటువంటి ఒక యాజకుడు ఉంటాడు. ఆ యాజకుడు ఉన్నటువంటి దినాల్లో యోవాష్ అనేటువంటి రాజు చాలా బాగా మంచిగా ఉంటాడు. యెహోయాదా ఉన్న దినములన్నీ కూడా అతడు మంచిగా ప్రవర్తించినని ఉంటుంది. ఆ యాజకుడు ఉన్న దినాలన్నీ కూడా మీరు చూడపోయిన పర్లేదు, వినండి చాలు, ఇంకా తీయపోతే ఇంకేముంది. కనుక ఆ యాజకుడున్న దినాలన్నీ కూడా యోవాషు రాజు చక్కగా ప్రవర్తించాడు. తర్వాత యెహోయాదా మరణిస్తాడు. మరణించిన తరువాత అతడు ఆ రాజు ఏమైపోతాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అన్య రాజులతో సహవాసం చేస్తాడు. తర్వాత విగ్రహారాధికుడు అయిపోతాడు. తర్వాత భయంకరమైనటువంటి మరణాన్ని తను అనుభవిస్తాడు. కనుక మన సొంత రక్షణను మనం ఏం చేయాలి? చాలా భయంతోనూ వణుకుతోనూ మనము కొనసాగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ చర్చికి వెళ్తున్నారు అనేది కాదు, మీ సొంత రక్షణను మీరేం చేసుకోవాలి? భయంతో వణుకుతో ఏం చేయాలి? చక్కగా మన యొక్క సొంత రక్షణను కొనసాగించుకోవాలి. రెండవది 13వ వచనంలో, ఎందుకనగా మీరు హెచ్చరించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. కనుక దేవుని యొక్క దయా సంకల్పము నెరవేరాలంటే మనము ఆ రక్షణను కాపాడుకోవాలి. హల్లెలూయా. మన రక్షణను ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మన రక్షణ కాపాడుకుంటే దేవుని సంకల్పం అంతా నెరవేరిపోద్ది. హల్లెలూయా. ఎందుకు చాలామంది జీవితాల్లో దేవుని సంకల్పం నెరవేరంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, మధ్యలో ఏమవుతారు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఉంటుంది, మరలా ఏం చేస్తారు? బురదలో మునిగిపోతారు, మరలా లెగిస్తారు, పులస చేపల్లాగా అయిపోతారు అన్నమాట. బురద నీరు వచ్చినప్పుడు పులస చేపలు వస్తాయి, అంటే పులిసిపోతాయి. దానికి ముందు కూడా ఉంటాయి అవి, కానీ బురద నీరు వచ్చినప్పుడు పులిసిపోతాయి, రంగు మారిపోద్ది, అంది గోల్డ్ రంగులోకి అయిపోద్ది అనమాట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలు రక్షించబడిన తర్వాత కొన్ని రోజులకి మరలా లోకంలో మరలా పాపంలో పడిపోవడాన్ని బట్టి దేవుని సంకల్పంలోంచి తప్పిపోతారు. దేవుని సంకల్పంలోంచి ఏమవుతారు? తప్పిపోతారు. దేవుని సంకల్పంలో ఒక వ్యక్తి చివరి వరకు ఉంటే చాలా అద్భుతంగా తన జీవితము తన ద్వారా అందరికీ కూడా ఎంతో సంతోషము, దీవెన, ఎంతో ఉన్నతముగా దేవుడు హెచ్చిస్తూ నడిపిస్తూ వెళ్తూ ఉంటాడు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఆ రక్షణను చాలామంది ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారు. కాపాడుకోవడం విషయంలో నెగ్లెక్ట్ చేయడాన్ని బట్టి దేవుని సంకల్పంలోంచి తప్పిపోతారు. మరలా వస్తారు, మరలా దేవుడు సెట్ చేస్తున్నాడు, మరలా జారిపోతుంటారు. కనుక వారి జీవితంలో సంపూర్ణంగా దేవుని కార్యాలు జరగకుండా ఉంటాయి. కనుక చాలా భయముతో వణుకుతో ఏం చేయాలట? మన రక్షణను కొనసాగించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పము మనలో నెరవేరడం కోసము. కనుక 14-15 వచనాలు చదువుతాం. మీరు మూర్ఖమైన వక్ర జనమ మధ్య, మనం ఎవరి మధ్యలో ఉన్నామంటే మూర్ఖమైన ప్రజల మధ్యలో ఉన్నాం. ఇది ఎప్పుడు గమనించాలి. రక్షించబడినటువంటి మనము మూర్ఖమైన వక్ర జనం మధ్యలో ఉన్నాం. నిజమేనా?
అపోస్తులైనటువంటి పేతురు కూడా ప్రసంగించినప్పుడు ఏమన్నాడంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి ఏమవ్వాలి? వేరైపోవాలి. కనుక మూర్ఖులకు ఈ తరం అంతా కూడా చాలా మూర్ఖంగా ఉంటారు, చెప్పే మాట వినరు, వాళ్ళకి అర్థం కాదు. తర్వాత ఏమంటారు? మనల్ని హేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు. కనుక మూర్ఖులకు ఈ వక్ర జనం మధ్య, మామూలు జనం కాదు, ఏం జనము? వక్ర జనం. మనం కూడా అలాగే ఉన్నాం ఒకప్పుడు. మనం కూడా ఎలా ఉన్నాం? మూర్ఖులమే, మనం కూడా వక్రజనమే. అయితే ఇప్పుడు రక్షణ పొందాము కనుక వారి మధ్య మీరు ఎలా ఉండాలంటే, నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులునైన దేవుని కుమారులుగా ఉండాలట. మీరు ఎక్కడున్నా కూడా లోకంలో ఎలా కనబడాలంటే, మూర్ఖులైన వక్రజనం మధ్యలో ఎలా ఉండాలి? నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులు. అనిందులు అంటే ఏంటి తెలుసా? నింద వేయడానికి అవకాశం లేని వారుగా ఉండాలి. నిరపరాధులుగా ఉండాలి, ఏ అపరాధము లేని వారుగా ఉండాలి. ఇంకెలా ఉండాలి? ఇది మనం అనుకుంటాం దేవుని దగ్గర ఉండడం మాత్రమే కాదు, మనుషుల దగ్గర ఇలా ఉండాలి అన్నాడు. హల్లెలూయా. అందుకు వేరే చోట కూడా ఏమంటా తెలుసా? పరపక్షమందుండువాడు మనం వేలెత్తి చూపుకుంటున్నట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. పరపక్షమందుండువాడు మనల్ని ఏ విషయంలో కూడా, తీతు గ్రంథంలో ఉంటుంది, తీతు గ్రంథము 2వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. కనుక మనల్ని ఏ విషయంలో కూడా పరపక్షమందుండువాడు మనల్ని వేలెత్తి చూపుకుంటున్నట్లు చాలా జాగ్రత్తగా మన జీవితాలను కాపాడుకోవాలి. హల్లెలూయా. రక్షణను కాపాడుకుంటూ ఇవన్నీ చేస్తుంటే దేవుని యొక్క సంకల్పం మన మధ్యలో. పరపక్షమందుండువాడు 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం, పరపక్షమందుండువాడు మనల గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు. చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఏది దొరక్క ఏమవ్వాలట? సిగ్గుపడినట్లు అన్ని విషయంలో నిన్ను నీవే సత్కారము విషయమై మాదిరిగా కనపరుచుకోము. నీ గురించి చెడ్డ మాట ఏది చెప్పకుండా దొరకడానికి, చెడ్డ మాట ఏది చెప్పడానికి ఏది దొరకకుండానట్లు నిన్ను నీవే ఏం చేయమంటున్నాడు? మాదిరిగా కాపాడుకో అంటున్నాడు. కనుక మనము అనిందులనైనా దేవుని కుమారులగునట్లుగా, దేవుని కుమారులు, మనము దేవుని కుమారులము, దేవుని యొక్క కుమార్తెలము. తెలుగు బైబిల్లో ఈ వెర్షన్లో కుమారులేని ఉంటుంది, చాలా చోట్ల కుమారులేని. కానీ మరి యాంప్లిఫైడ్ వెర్షన్లో కానీ కొన్ని వెర్షన్స్లో కుమారులు కుమార్తెలు అన్న మాటను కూడా రాయబడుతుంది. ఒకవేళ కుమారులు అనగానే మా కోసం కాదులేండి అని మీరు అనుకోవద్దు. కుమారులను కుమార్తెలను అగునట్లుగా మీరు ఏమంటున్నాడు? సనుగులను సంశయములు మాని. ఏం మానేయాలట? సనుగుడును సంశయమును మానాలి. ఇది చాలా భయంకరమైన చెడ్డ అలవాటు, సనుగుట అనేది. చాలామందికి డబల్ మీనింగ్ వర్డ్స్ వాడతారు. ఏం వాడతారు? డబల్ మీనింగ్స్ వాడతారు. సనుగుడును సంశయుడును. కనుక ఈ విధమైనటువంటి అన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను కూడా చేయాలి. కనుక ఎందుకంటే మనం ఈ లోకంలో ఎలా కనిపించాలి? దేవుని కుమారులముగా కనిపించాలి, దేవుని కుమార్తెలముగా. దేవుని కుమారులు అంటే ఇలా ఉంటారు, దేవుని కుమార్తెలు అంటే ఇలా ఉంటారు అన్నట్లుగా మనం కనిపించాలి అంటున్నాడు. తర్వాత అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు మనం ఎలా కనిపించాలంటే జ్యోతుల వలె కనబడాలి. ఎప్పుడు కనబడతామంటే జ్యోతుల వలె మంచి మెరుస్తున్నటువంటి డ్రెస్ వేసుకోవడం ద్వారా, లేకపోతే ఇంకప్పుడు బ్యాటరీలతో ఇంకప్పుడు అన్ని లైటింగ్ వచ్చేస్తుంది కదా, బండ్లకు కార్లకు అన్నిటికి కూడా లైటింగ్ వచ్చేస్తుంది. ఇంక డ్రెస్సులకు కూడా లైటింగ్ వచ్చేస్తే, బ్యాటరీ ఏదో పెట్టేసి లోన ఆ లైటింగ్ వచ్చేస్తే అది కాదు. జీవవాక్యము, దేవుని వాక్యం మన జీవితాలు ఉన్నప్పుడు లోకంలో మనం జ్యోతులుగా కనబడతాం. హల్లెలూయా. మనుషుల కంటే లోకంలో ఉన్నటువంటి కనిపించినటువంటి దురాత్మలన్నిటికి కూడా మనం ఒక జ్యోతుల్లా కనబడతాం. హల్లెలూయా. మనల్ని చూస్తే అవి పారిపోవడం మొదలు పెడతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో మనము ఎలా ఉండాలంటే జ్యోతుల వలె కనబడాలి. ఎప్పుడంటే ఇక్కడ మంచి విషయం చెప్తాను చూడండి. ఇందాక పైన చెప్పాను కదా, నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులు. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కొన్ని వివాదాలు మరి గురించి మాట్లాడడానికి, లేకపోతే వారికి ఆ సమస్యల గురించి మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు విషయం ఏమవుద్దంటే రెండు వైపులా ప్రాబ్లం ఉంటుంది. రెండు వైపులా కూడా ఇప్పుడు ఎక్కడ చెప్పడానికి ఉండదు, ఇక్కడ ఎక్కడ చెప్పడానికి ఉండదు. కనుక
ఎక్కడ మనకి హద్దు ఏంటంటే దేవుని వాక్యమే మనకు హద్దు. మన వివాదములు ఒకవేళ జరగకుండా ఉండవు. ప్రతి ఇంటిలో ప్రతి చోట కూడా వివాదాలు జరుగుతాయి. కానీ ఏది హద్దు అంటే మనకి దేవుని వాక్యం. గొడవ జరిగినా వివాదాలు జరిగినా దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తే నువ్వు అక్కడ జ్యోతి వలె ఉంటావు. లోకం ముందు ఎలాగుంటావు? జ్యోతి వలె ఉంటావు. ఇంకా ఎలాగుంటావు? దేవుని కుమారుడువు కుమార్తెవుగా కనబడతావు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. కనుక పౌలు అంటున్నాడు, మీరు అలా కానుంటే నా పరుగు వ్యర్థం కాలేదని నాకు అతిశయం ఉంటుంది అంటున్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలా ఉంటే నా పరుగు వ్యర్థము కాలేదు అని నాకు ఒక దినాన్ని, ప్రభు దినాన్ని నాకేం కలుగుతుంది? అతిశయ కారణం కలుగుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా అలాగ లోకమందు జ్యోతుల్లా కనబడితే ఏంటి అతిశయం అంటే లోకంలో మనకు అది అతిశయం. దేవునికి స్తోత్రం. సంఘానికి ఏంటి అతిశయం అంటే అందరూ జ్యోతుల్లా కనబడుతున్నారంటే పౌలు అంటున్నాడు అదే నాకు అతిశయము అంటున్నాడు. హల్లెలూయా. కనుక అలాగ మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో నేను పానార్పంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటీవలే మీరు ఆనందించి నాతో కూడా సంతోషించుడు. మీరు అలాగుంటే మీకోసం సేవ చేయడం విషయంలో నేను పానార్పణంగా నా ప్రాణం పోయినా కూడా, నా ప్రాణం ఒక అర్పణగా పెట్టబడినప్పటికీ కూడా నాకు ఆనందమే. ఎందుకంటే మీరు దేవుని కుమారులుగా జ్యోతులుగా లోకంలో కనబడుతున్నారు కనుక మీ కొరకు నా ప్రాణము ఒక అర్పణగా పెట్టబడినప్పటికి కూడా నాకు సంతోషమే కలుగుతుంది అంటున్నాడు. 19వ వచనంకి వచ్చేద్దాము. నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించున్నాను. కనుక పౌలు ఎక్కడున్నాడంటే చెరసాల్లో ఉన్నాడు. తిమోతిని ఈ ఫిలిప్పీ సంఘంలోనికి వాళ్ళు ఎలాగున్నారు వారి క్షేమం తెలుసుకోవడానికి వారి వద్దకు పంపాలని ప్రభువైన యేసునందు నిరీక్షించున్నానని చెప్తూ మీ క్షేమం విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడనో నా యొద్ద లేడు. పౌలు దగ్గర చాలామంది ఉన్నారు, పౌలు దగ్గర చాలామంది ఉండుంటారు. కానీ తిమోతి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఏంటంటే ఇతరుల యొక్క క్షేమం కొరకు, వారి క్షేమం విషయమై ఏం చేస్తున్నాడట? చింతించేవాడు. అంటే అర్థం ఏంటంటే ఆలోచించేవాడు, వారి గురించి పట్టించుకునేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు మిమ్మల్ని పట్టించుకునేవాడు, మీ గురించి ఆలోచించేవాడు తిమోతి వంటి వాడు ఎవరు కూడా నా యొద్ద లేడు. ఎంత మంచి సాక్ష్యం. కనుక ఈ తిమోతి చాలా యవ్వన కాలంలో ఉన్నప్పుడు పౌలు ఏం చేశాడంటే ఆ లుస్త్రా, ఇకోనియా ప్రాంతాలకు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే తిమోతిని చూసి నాతో రమ్మని తీసుకొని వెళ్ళిపోతాడు. తిమోతిని చూసి ఆ యవనస్తుని ఏం చేస్తాడు? తీసుకొని వెళ్తాడు. తిమోతి యొక్క తల్లి చాలా మంచి విశ్వాసురాలు. తిమోతి యొక్క అమ్మమ్మ కూడా చాలా విశ్వాసురాలు. తిమోతి యొక్క తల్లి, తిమోతి యొక్క అమ్మమ్మ కూడా మంచి విశ్వాసురాలు. తత్ఫలితంగా తిమోతి కూడా మంచి విశ్వాసిగా ఉన్నాడు. కనుక పౌలు చూసి ఏం చేశాడంటే దేవుని సేవలో తనతో కూడా రావాలని చెప్పి తీసుకొని వెళ్ళాడు. కనుక తిమోతి వంటి వాడు ఎవడని కూడా నా యొద్ద లేడు అంటున్నాడు. 21వ వచనము, అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కనుక మనం అందరం ఎందులో బిజీగా ఉంటామంటే మన కార్యం. తిమోతి ఎలాంటి వాడంటే అందరూ సొంత కార్యముల విషయమే చూసుకుంటున్నారు, కానీ తిమోతి ఎలాంటి వాడు? యేసుక్రీస్తు కార్యములను చూచేవాడు. కనుక అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను, అసలు యేసుక్రీస్తు కార్యముల గురించి పెద్ద ఆలోచన ఎవరికి లేదు. తిమోతి యేసుక్రీస్తు కార్యముల గురించి ఆలోచన కలిగిన వాడు. హల్లెలూయా. కనుక మనము మన కార్యముల గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తాం, మన కార్యముల గురించే మనం ఎక్కువ చింతిస్తాం. ఆ చింతలాగే ఉండిపోద్ది. కానీ యేసుక్రీస్తు కార్యములను మనము చూడాలి అంటున్నాడు. యేసుక్రీస్తు కార్యములు చూడడం అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి 21వ వచనము తర్వాత, అతని యోగ్యత మీరు ఎరుగుదురు కదా, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. యేసుక్రీస్తు కార్యం అంటే ఏంటి? ఇప్పుడు అందులో ఉంది ఆన్సర్. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. కనుక యేసుక్రీస్తు కార్యములంటే సువార్తను ప్రకటించడం విషయంలో,
సువార్తను ఇప్పుడు ఈ రోజుల్లో, ఇప్పుడు మనం ఉన్నటువంటి దినాల్లో ఇక బహిరంగంగా డప్పు వేసుకొని సువార్త చెప్పడానికి అవకాశం లేని దినాల్లోనికి వచ్చాం. బహిరంగంగా డప్పు వేసుకొని చిన్న ఎవరు వినట్లేదు. ఇంకేమనుకుంటున్నారంటే వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారే అనుకుంటున్నారు. మత ప్రచారము మాత్రమే చేస్తున్నారు అనుకుంటే ఏం చెప్తున్నాం అనేది వినట్లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అయితే సువార్తను మనము ప్రకటించడానికి మనకు ఈ దినాల్లో చాలా జ్ఞానం అవసరం. మన చుట్టూ మనుషులు ఉన్నారు కదా, మన చుట్టూ ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. మనం పనిచేస్తున్న స్థలాల్లో, చదువుతున్న స్థలాల్లో, నివసిస్తున్న స్థలాల్లో మనుషులు ఉన్నారు. దానిని వారిని కలుసుకున్నప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా వారితో మనం మాట్లాడతాం లేదా? ఏదో ఒక టైంలో మాట్లాడుతున్నాం. కనుక ఆ మాట్లాడేటువంటి సమయంలో సువార్తను ఎలా చెప్పాలి అనేటువంటి జ్ఞానము మనము కలిగి ఉండాలి. ఒక్క నిమిషంలోనే, ఒక్క 2 నిమిషాల్లోనే సువార్తను వారికి చెప్పగలగడానికి మనం సిద్ధపడి ఉండాలి. మనము ఎక్కువ సమయం తీసుకొని లేకపోతే ఎక్కువ దీర్ఘంగా మనం చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ సులువుగా వారికి సువార్తను, సంపూర్ణ సువార్తలు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, 4 విషయాలు కంపల్సరీ ఉండాలి సువార్తలో. ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు మన పాపముల కొరకు మరణించాడు. యేసుక్రీస్తు మరణించాడంటే కాదు, మన పాపముల కొరకు మరణించాడు. 3, యేసుక్రీస్తు తిరిగి లేచాడు. 4, ఆయన రాబోతున్నాడు. ఈ విషయం చెప్పాలి మళ్ళీ, ఆయన మరలా రాబోతున్నాడు. ఈ 4 విషయాలను కవర్ చేస్తూ సువార్తను మనం చెప్పాలి. ఈ నమ్ముట నమ్మకపోవటం అనేది మన చేతుల్లో లేదు. నమ్ముట నమ్మకపోవటం అనేది మన చేతుల్లో లేదు. మీరు ఎంత విపులీకరించి చెప్పినా నమ్మకపోవచ్చు. కొంతమంది చిన్న మాటకి నమ్మేస్తారు. లాస్ట్ టైం మీకు నేను చెప్పాను, ఒక ఆయన ఉప్మా తిని రక్షణ పొందేశాడు. ఏం తిని గుర్తుంది ఎవరికైనా? పద్మారావు గారని, ఆయన మెదక్ డిస్టిక్లో ఆయన ఉంటారు. ఆయన 3వ తరగతి చదువుకున్నాడు. 3వ తరగతి చదువుకున్నాడు. 5 సంఘాలు స్థాపించాడు ఆయన. ఎన్ని సంఘాలు? 5 సంఘాలు. మళ్ళీ చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్దవి. దేవుడు బలంగా వాడుకుంటున్నాడు ఆయన. ఆయన ఎలా రక్షణ పొందాడు అంటే, మేము వెళ్ళినప్పుడు ఆయన సాక్ష్యం చెప్పమంటే ఆయన చెప్పాడు. ఆయన పొలంలో పని చేసుకునేవాడు. వాళ్ళ తండ్రి మరి చదువుకోవడానికి అవకాశం లేక వారికి ఉన్నటువంటి పేద స్థితిని బట్టి గేదెలను మేపుకుంటూ పొలంలో పని చేసుకుంటూ ఉండేవాడట. ఆయన ఒక దినాన్ని ఒక టౌను ఏదో పని మీద మెదక్ నుంచి హైదరాబాద్ పని మీద వెళ్ళారు. సినిమాకి వెళ్దామని వెళ్ళారు. సినిమాకి వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందో మొత్తం మీద అక్కడ వాళ్ళు, అతనితో వెళ్ళినటువంటి వ్యక్తి ఒక పాస్టర్ గారి దగ్గరికి ఇంటికి ఎందుకో వెళ్ళారట. వాళ్ళకి వెళ్ళే బస్సు ట్రైన్ ఏదో మిస్ అయిపోవడం మొత్తం మీద వెళ్ళారు. వెళ్తే ఆయన దగ్గర పెరగడానికి ఏమీ లేక, వీళ్ళకి వచ్చారు కదా వీళ్ళ దగ్గర ఏమీ లేదని చెప్పి, తినలేదని భోజనం చేశారంటే చేయలేదంటే గబగబా ఉప్మా చేసి పెట్టాడట. ఉప్మా చేసి వీళ్ళకి పెట్టాడు. వీళ్ళందరూ ఉప్మా తిన్నారు. మరలా వీళ్ళ ఇంటికి వచ్చేసారు. ఇలా అయిపోయారు. ఈయన వెళ్ళిన దగ్గర నుంచి మేము ఎవరో ఆయనకు తెలియదు, మాకెందుకు ఆయన ఉప్మా చేసి పెట్టాడు. ఈయన ఆలోచించడం ప్రారంభించారట. మేము ఎవరమో ఆయనకు తెలియదు, నేను ఎవరినో తెలియదు, అయినా సరే అంత ప్రేమగా మాకు ఉప్మా చేసి పెట్టాడు అని ఆలోచించడం యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు అంత ప్రేమగా ఉంటారా? యేసుక్రీస్తుని నమ్ముకుంటే అంత మంచిగా ఉంటారా అని చెప్పి అలా చర్చికి వెళ్ళడం ప్రారంభించాడట. తన కారణం దేనికి వెళ్ళాడు? చర్చికి వెళ్ళాడు. చర్చిలో ప్రభు అతను దర్శించారు, రక్షించబడిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రక్షించబడిపోయిన తర్వాత కొంతకాలానికి దేవుని యొక్క పిలుపుని బట్టి దేవుని సేవకు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవ చేస్తూ ఇప్పుడు 5 సంఘాలను స్థాపించగలిగాడు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మామూలు విషయం కాదు. ముందు కూడా ఒకసారి మీకు చెప్పాను నేను. ఆయన ఒకసారి ఒక వీడియో పెట్టారనమాట. సాగరభాష గారికి పెట్టారు, ఆయన నాకు పెట్టారనమాట. ఆయన కారు కొనుక్కుందాం అనుకుంటున్నారంట. కారు కొనుక్కుందాం అనుకుంటే చర్చిలో తెలిసినటువంటి ఒకరు అమెరికా వెళ్ళిపోతూ, పాస్టర్ గారు మీరు కారు కొనుక్కుందాం అనుకుంటే మీరు ఏం కొనుక్కోవసరం లేదు, నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, నా కారు అలా పడి ఉండడం ఎందుకు, కారు మీరు తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కారు తీసుకుని కారు ఏంటి పూర్తిగా మీరు ఉంచుకోండి, మీరు వాడేసుకోండి, నా కారు ఇంకా నేను ఎవరికి అమ్మను, మీకే ఇచ్చేస్తానని చెప్పి కొత్త కారు అది వీడియో పెట్టారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఒక సింపుల్గా ఒక చిన్న ఉప్మా తిని రక్షణ పొంది చదువుకోలేని వ్యక్తిని దేవుడు అంతగా వాడుకున్నాడు. అన్ని సంఘాలు స్థాపించడానికి వాడుకున్నాడు. మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కార్యములను విషయమై ఆలోచన కలిగి ఉండాలి. ఉప్మా తినేసాం, ఉప్మా బాగుందా లేదా, భలే చేశారు,
ఫోన్ చేసి ఎలా చేశారండి మీరు ఉప్మా. ఇది ఇంకో స్టైల్. ఇది ఇంటికి వచ్చి నువ్వు అలాగే చేయాలి ఉప్మా, ఆ పాస్టర్ గారు చాలా బాగా చేశారు ఉప్మా, నువ్వు అలాగే చేయాలి. ఇంక ఉప్మా చేసుకొని తినడమే, అసలు విషయం లేదు, ఎసెన్స్ పొందుకోవట్లేదు. అక్కడ అతనికి ఏం కలిగిందంటే ఆ ఉప్మా వెనకాతల దేవుని ప్రేమను గ్రహించగలిగాడు. మనం ఏం చేస్తామంటే హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ బిర్యానీ, కలకత్తా వెళ్తే కలకత్తా బిర్యానీ, ఏంటి ఎక్కడికి వెళ్తే ఆ ఊరు వంటలు, ఎక్కడికి వెళ్తే ఆ ఊరు చెరువులు, ఎక్కడికి వెళ్తే ఆ ఊరు చేపలు, ఎక్కడికి వెళ్తే ఆ ఊరు స్పెషాలిటీలు, వెరైటీలు తినేసి కడుపు పాడైపోయి విరోచనాలతో చివరిగా ఇంటికి వచ్చేస్తాం. ఇక కడుపు పాడైపోయి చివరికి లాస్ట్ స్టెప్ ఏంటి, ఏం బాగోలేదు పాస్టర్ గారు. ఏమైందమ్మా అంటే ఊరెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఏం బాగోలేదమ్మా. ఊరెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఏమైంది, ఏం బాగోలేదు, కడుపు పాడైపోయింది, వాంతులు, విరోచనాలు. మనం చేయవలసిన పని ఏంటంటే ఆ ఊరు వెళ్ళి ఆ ఊరిలో ఉన్నటువంటివన్నీ తినడం కాదు, సువార్తను ఎలా ప్రకటించాలి. అది అందరూ కూడా తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు అంటున్నాడు. చూడరు, ఎవరికి ఆలోచన లేదు. కానీ తిమోతి యేసుక్రీస్తు కార్యములను చూచేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తం నాతో కూడా సేవ చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త సేవ ఎలా చేయాలి మనం ఆలోచించాలి, మన జ్ఞానమును ఉపయోగించాలి. మన యొక్క ఆలోచనలన్నీ కూడా చిన్నప్పుడు చూడండి, పిల్లలు స్కూల్లో సెలవులు పెట్టడానికి భలే ఆలోచిస్తారు. స్కూల్లో సెలవులు పెట్టడానికి ఏం చేస్తారు, ఆలోచిస్తారు. ఇప్పటికీ కూడా ఉద్యోగస్తులు సెలవు పెట్టడానికి ఎవరో ఒకరిని చంపేస్తారు. ఏం చేస్తారు, ఎవరో ఒకరిని చంపి ఏం చేస్తారు, ఎవరో ఒకరు చంపి సెలవులు పెడతారు, వాళ్ళ డ్యూటీలో సెలవులు ఇవ్వకపోతే. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. దేవుని సేవ కొరకు మనం అలా ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, కానీ మన జ్ఞానాన్ని ఉపయోగించాలి. మనం ఆలోచించాలి, ఎలాగ ప్రకటించాలి, వాళ్ళకి ఎలాగ చెప్పాలి, ఎలాగ మాట్లాడాలి. కలిసినప్పుడు వారితో ఆ సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా ఒక వాక్యాన్ని వాళ్ళకి అందజేయాలి. హల్లెలూయా. లిడియా వాళ్ళ, నేను ఎప్పుడు చెప్తాను, లిడియా వాళ్ళ చుట్టాలు పక్కా ఆయన ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ అన్నమాట. వాళ్ళ ఏమవుతారమ్మా నీకు, మావయ్య, మీ మావయ్య కొడుకే కదా ఆయన. కనుక అతనికి మనం సువార్త చెప్తే ముఖమే తిట్టేస్తారు వాళ్ళు. పక్కా ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్స్ అనమాట. సమయం దొరికింది ఏదో సందర్భంలో, నీకు అప్పుడు కరోనా టైంలో ఇలాగ అయింది కదా అని అడిగాడు. నేను తక్కువ అందులోంచి వెళ్ళి సువార్త చెప్పాను. రిపోర్ట్స్ ఎలాగొచ్చాయి, అలాగొచ్చాయి. మేమందరం ప్రభుకు ప్రార్థన చేస్తాం, ప్రభు తప్ప డాక్టర్లు కూడా చెప్పేశారు బాగోవద్దని. కనుక మనం ప్రతి ఆపర్చునిటీని తీసుకొని సువార్తను మనం చెప్పేయాలి. వాళ్ళు అప్పటి వరకు అలా నవ్వుతున్న మనిషి ఎర్రగా అయిపోయాడు, కానీ ఏమనలేడు. ఎందుకు అనలేడు, నేను సువార్త డైరెక్ట్గా చెప్పలేదు. ఎలా చెప్పాను, ఇప్పుడు ఆ అవకాశాన్ని తీసుకొని నేను సువార్త చెప్పాను. అతడు అడిగిన ప్రశ్నకే ఆ అవకాశాన్ని తీసుకొని నేనేం చేశాను, సువార్త చెప్పాను. కనుక వాళ్ళు అడిగిన దానికే, వారు మాట్లాడుతున్న దానికే, దాంట్లో నుంచి సువార్త చెప్పాలి. మనం ప్రత్యేకంగా సువార్త చెప్పాలంటే ఏమంటారు, అప్పుడు మతం మార్చేస్తున్నారు, మీరు ఎప్పుడు ఇదే పని మీకు అంటారు. కానీ సందర్భం వచ్చినప్పుడు దేవుని గురించి మనము చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎందుకు వారిని ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాలను సువార్త వ్యాపకంలో మనం పాలిభాగస్తులమే ఉండాలి. తర్వాత చూడండి, అతను ఏమంటున్నాడంటే 24వ వచనం కూడా చూద్దాము. మరియు నా సహోదరుడును, జతపనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును. మరి ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు కార్యములు చూసే వ్యక్తిని, ఇంకొక వ్యక్తిని, ఎవరిని, ఎపఫ్రోదితు. ఈ ఎపఫ్రోదితు ఫిలిప్పీ ప్రాంతంలో నుంచి వచ్చాడు. ఈ ఫిలిప్పీ సంఘము పౌలు చెరసాల్లో ఉన్నాడని చెప్పి పౌలుకు కావలసిన సరుకులన్నీ కూడా పంపించారు. పౌలుకి ఏం చేశారు,
ఆ మాట మీరు చూడండి, 4వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు. చూడండి, ఎపఫ్రోదితుతో ఏం చేశారంటే కొన్ని వస్తువులు పంపించారు, తినడానికి కానీ మరి పళ్ళు కానీ మరి ఏమేమి పంపించారో మొత్తం మీద ఇవన్నీ కూడా ఫిలిప్పీ సంఘం ఏం చేసిందంటే పౌలుకు కావాల్సినవన్నీ కూడా సరుకులన్నీ కూడా పంపించారు. ఎపఫ్రోదితు పౌలు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైపోయాడంటే సిక్ అయిపోయాడు. ఏమైపోయాడు? సరే, సిక్ అవ్వకముందు చాలా కాలం అక్కడ పౌలుతో ఉండి ఏం చేశాడంటే పరిచయం చేశాడు. అతడు ఏమలాంటి వాడంటే అతడు నా సహోదరుడు. ఎపఫ్రోదితు ఎలాంటి వాడు? నా సహోదరుడు. తర్వాత నా జత పనివాడు, నా తోడి యోధుడు, మీ దూత. అంటే మీ చేత పంపబడినవాడు. మీ దూత అంటే అర్థం ఏంటంటే మీ చేత పంపబడినవాడు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట. చాలా కాలం నాతో ఉండి ఏం చేశాడంటే నేను ఒక్కడనే ఉన్నానని చెప్పి నాతో ఉండి నాతో కలిసి పనిచేశాడు. హల్లెలూయా. ఇతను ఆ వస్తువులు ఇచ్చి వెనక్కి వెళ్ళిపోవచ్చు, కానీ ఏం చేశాడు? పౌలుతో ఉండి కొంతకాలము దేవుని పని చేశాడు. కనుక చాలాసార్లు మన పని అయిపోగానే మనం ఏమనుకుంటాం? ఇంటికి ఎంత బేగా వెళ్ళిపోదాము. ఎక్కడికి వెళ్ళిపోదాము? ఇంటికి ఎంత బేగా వెళ్ళిపోదాము. ఆదివారం కూడా ఇంటికి ఎంత బేగా వెళ్ళిపోదాము. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తారు? ఏం చేస్తారంటే ఏముండదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఉదయం ఏమి ధరించుకుందామా, చర్చికి రాకముందు ఏమి ధరించుకుందామా, చర్చ అయిపోయిన తర్వాత ఏమి తిందుమా. ఈ విషయాల్లోనే ఎక్కువగా మనము ఆలోచిస్తాం. కనుక ఎవరైనా ఒక వ్యక్తిని వీళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళు ఎలాగా ఆధ్యాత్మికంగా ఉంటున్నారు. మొన్న నేను ఒక చర్చిలో పోయిన సాటర్డే అనుకుంటాను, పోయిన సాటర్డే వాక్యం చెప్పడానికి వెళ్ళాను యెరూషలేం ప్రార్థనా మందిరంలో. అక్కడ ఒక మెమోరియల్ సర్వీస్ లేదు. అతని గురించి సాక్ష్యం చెప్తున్నారు ఆ చర్చిలో. వాళ్ళకి ప్రతిరోజు కూడా ఎన్వి ఏదో ఒక రోజు ఉంటుంది, ఏదో ఒక సమయంలో ఉంటుందట, చేపలో చికెన్. ఆదివారం మాత్రం ఎప్పుడు ఎన్వి ఉండదట. ఆదివారం ఏముండదు మనకు. ఆదివారం లేకపోతే ఏంటి ఆదివారం? అసలు సండే కాదు. ఎంత స్పీడ్గా వెళ్ళిపోతారో చర్చ్ నుంచి. ఎక్కడికి వెళ్ళిపోతారు స్పీడ్గా అంటే గబగబ దిగి దేనికి వెళ్ళిపోతారు? అంత స్పీడ్గా వెళ్ళిపోయి ఏం చేస్తారంటే కొనుక్కొని వండుకొని తినడం కోసం. కనుక సంఘంలో రక్షణ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టించుకోవాలి. అది పాస్టర్ గారే పట్టించుకోనే కాదు పని. సంఘంలో మీకు తెలుస్తుంటుంది వీళ్ళకి రక్షణ లేదు. మనకు వాళ్ళ మొక్కలు చూసి తెలిసిపోతాయి. రక్షణ లేని మొక్కలకి రక్షణ ఉన్న మొక్కలకి అందరి మొక్కలు ఒకలే ఉంటాయి, కానీ రక్షణ లేని మొక్కలకి రక్షణ ఉన్న మొక్కలకి తేడా ఉంటుంది. కనుక రక్షణ లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి తెలుసా? పట్టుకొని మీరు ఎలా ఉన్నారు, ప్రార్థన చేస్తారా, వాక్యం చదువుతారా, రక్షించబడ్డారా అని చెప్పి. కొంతమంది లార్డ్ సప్పర్ తీసుకోరు, ఏం తీసుకోలేదు, ఎలాగున్నారు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడాలి. మనం ఇవేం లేదు, దిగిపోయి స్పీడ్గా గబగబగా పరిపాలనమో లేకపోతే గోపాలపట్నమో వెళ్ళిపోయి అమ్మయ్య ఆదివారం అయిపోయింది. ఇది కాదు, దేవుని యొక్క సేవలో పాలుభాగస్తున్నాడు. ఎపఫ్రోదితు అన్నీ తీసుకుని వచ్చాడు. నా పని అయిపోయింది పౌలు గారు, మీరు తీసుకోండి, నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అనలేదు. పౌలుతో కొంతకాలం ఉండిపోయాడట. ఉండి ఏం చేశాడు? పౌలు అతని గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు. అతడు నా సహోదరుడు, జత పనివాడు, నా తోడి యోధుడు, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడైన ఎపఫ్రోదును మీ యొద్దకు పంపుట అగత్యమని. ఇంకా పంపించాలనుకుంటున్నాను, చాలా కాలం నా దగ్గర ఉండిపోయాడు. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిల అపేక్ష గలవాడే విచారపడుచు. అతడు వచ్చిన తర్వాత కొంతకాలం అక్కడ రోగి కూడా అయిపోయాడట. రోగి అయిపోయాడు కనుక ఇంక తర్వాత ఇంటికి పంపించేయాలి అనుకుంటున్నాడు పౌలు. ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ చూడాలనుకుంటున్నాడు కనుక ఎంత రోగి అయిపోయాడంటే నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించెను. అతన్ని మాత్రమే కాదు, నాకు దుఃఖం మీద దుఃఖము కలుగుకున్నట్టుకే నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషము నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా పంపితిని.
నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకే అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. ఎపఫ్రోదితు మామూలు వ్యక్తి కాదు. అతడు అంటున్నాడు, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకే అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క ఏమన్నాడు పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. అంటే నేను చనిపోయినా పర్లేదు, నేను నీ పనిలో ఉంటాను అంటే పౌలు పంపించేస్తున్నాడు, కానీ పౌలుతో ఉండాలని ఎపఫ్రోదితు ఉంది. ప్రభు పనిలో నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను ప్రభు యొక్క పనిలో ఉంటాను అంటున్నాడు. చూడండి, ఇవన్నీ కూడా దేనికి మూలవాక్యం? దేనికి? అందరూ కూడా తమ సొంత కార్యములనే చూచుకునిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరూ చూడట్లేదు. కానీ ఇక్కడ తిమోతి, ఎపఫ్రోదితు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు దేవుని కార్యములను కొరకు వారు జీవించిన వారు, దేవుని పని వారు చేసిన వారు. కనుక ఇక్కడ ఈ ఎపఫ్రోదితు ఎలాంటి వాడు అంటే తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక ప్రభు పని కొరకు చావున సిద్ధమై ఉండను కనుక పూర్ణ ఆనందముతో ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. ఎలాంటి వారిని గణపరచాలి? మనం అలాంటి వారిని గణపరచాలి. ప్రభు పని కోసం, ప్రభు రాజ్యం కోసం, సువార్త కోసము పనిచేసిన వాళ్ళని ఏం చేయాలి? గణపరచాలి అంటున్నాడు. మనం అనుకుంటాం మనల్ని అందరినీ గణపరచాలి అనుకుంటాం. ఎందుకు గణపరచాలి? మనల్ని మనం ఏం చేసామని గణపరచాలి? చాలాసార్లు అందరినీ గణపరచాలి అనుకుంటారు, కానీ పౌలు చెప్తున్నాడు ఇలాంటి వారిని మనం గణపరచాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రభు పని కొరకు వారు ప్రాణాలు పోయినా పర్వాలేదు అని ప్రభు పని కోసం తమను తాము సమర్పించుకున్నారు కనుక అలాంటి వారిని ఏం చేయమంటున్నాడు? గణపరచండి. అట్టి వారిని చేర్చుకొని, ఆనందముతో చేర్చుకొని అట్టి వారిని ఏం చేయమంటున్నాడు? ఎపఫ్రోదితు మరలా మీ దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని గణపరచండి. అతను అంత మంచి సేవకుడు, నా జత పనివాడు, నా తోడి యోధుడు, నా అవసరం నాకు ఉపచరించిన వాడు, మీ యొద్ద నుంచి వచ్చినటువంటి దూత వంటి వాడు, ఎన్ని మంచి సాక్ష్యాలు కలిగి ఉన్నాడు కదా. కనుక మన అందరి జీవితాల్లోనూ కూడా ఇలాంటి సాక్ష్యాలు మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. పౌలు అలాంటి వ్యక్తిని ఏం చేశాడు? మీరు అలాంటి వారిని ఏం చేయమంటున్నాడు? గణపరచండి అంటున్నాడు. కనుక మనందరికీ కూడా ఎప్పుడైతే ప్రభు యొక్క పనిలో ఉంటామో దేవుడు మనకి ఇక్కడ ఘనతనిస్తాడు, పరలోకంలో కూడా ఏమిస్తాడు? ఘనతనిస్తాడు. కనుక ప్రభు పని చేయకుండా పరలోకంకి వెళ్తే మనకేమీ ఘనత ఉండదు. ప్రభు పని చేయకుండా మనం పరలోకానికి వెళ్తే, ప్రభువా కష్టపడి ఆదివారం వెళ్ళాను కదా ప్రభువా చర్చికి, కష్టపడి ఆదివారం కూడా ఏంటి కష్టపడి వెళ్ళాను కదా ప్రభువా, ఆదివారం వెళ్ళడమే మనకు కష్టం, ఇంకా ప్రభు పని ఎక్కడుంది? అందరం కూడా ఇందులో బిజీ అయిపోయాము. అందరూ కూడా తమ సొంత కార్యములను చూచుకున్నట్లోనే బిజీ అయిపోయారు. ప్రభువు కార్యముల విషయంలో ఆసక్తి లేని వారిగా ఉన్నారు. కనుక తిమోతి అలాగే ఎపఫ్రోదితు ఇవి యవనస్తులు, కానీ దేవుని పని విషయంలో వారు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు చూడండి. దేవుని పని విషయంలో మనం అందరమును కూడా ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని కొరకు కొన్నిసార్లు కొన్ని కంఫర్ట్స్, కొన్ని పరిస్థితులు అన్నింటినీ కూడా మనం విడిచిపెట్టి దేవుని పని విషయంలో మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. ఎందుకంటే మనం దేవుని పని విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉన్నాము కనుక. దేవుని పని అంటే సువార్త ప్రకటించడం, అలాగే సువార్త సేవ చేస్తున్న వారికి సహకారులుగా ఉండడం. ఎపఫ్రోదితు సువార్త సేవలో ఉన్నటువంటి పౌలుకు సహకారిగా ఉండటానికి వెళ్ళాడు, అతనితో ఉండిపోయాడు. కానీ దినాన్ని సిక్ అయిన తర్వాత ఇక పౌలే ఏం చేశాడంటే, మీ ఊరు వెళ్ళి అందరూ చూస్తారు కదా, నీ గురించి బెంగ పెట్టుకుంటారు, మీ తల్లిదండ్రులు అందరూ ఉంటారని చెప్పి పంపించాడు. కానీ అతడైతే మాత్రం ప్రాణం పోయినా పర్వాలేదు, నేను సేవలోనే ఉంటాను అంటున్నాడు. కనుక అలాంటి వారిని ఏం చేయాలట? గణపరచాలి. ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. వాక్యము చదువుతున్నాం దేని కొరకు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఒక దినాన్ని దేవుడు భూమి మీద గణపరుస్తాడు, పరలోకంలో కూడా గణపరుస్తాడు. హల్లెలూయా. దేవుని కొరకు మనం ఏం చేసినా కూడా, మరి నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్తే ఎక్కువ టైం పడుతుంది కనుక ఇక్కడ తాపేస్తున్నాం. దేవుని కొరకు మనం ఏం చేసినా ఇక్కడ ఘనత వస్తుంది, పరలోకంలో కూడా ఘనత వస్తుంది. హల్లెలూయా. కనుక అలాంటి ఘనత మనమందరమును కూడా పొందాలి అంటే ప్రభు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ కూడా మనం కూడా పాలి భాగస్థులమై ఉండాలి. జ్ఞానమును పెంచుకోవాలి, దేవుని గురించిన జ్ఞానమును పెంచుకోవాలి. మామూలుగా
ఆదివారం వచ్చిన వాళ్ళ వల్ల ఎక్కువ జ్ఞానం పెరగదు. ఈ బైబిల్ స్టడీస్లో మనం దేవుని వాక్యం నేర్చుకుంటున్నప్పుడు మనకు దేవునిలో జ్ఞానం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? దేవునిలో అభివృద్ధి పొందుతాం. అప్పుడు మీరందరూ, పాస్టర్ గారు మీరు ఎప్పుడు నేర్చుకున్నారు ఇవన్నీ అంటే, నేను ఇలాంటి బైబిల్ స్టడీస్లో నేర్చుకున్నాను. మా చర్చిలో శుక్రవారం ప్రార్థన జరిగేది, బుధవారం ప్రార్థన జరిగేది, అన్ని ప్రార్థనలు కూడా వెళ్ళేవాడు. నేను క్రైస్ట్ చర్చ్కి వెళ్ళిన దినాల్లో ఎప్పుడు ఏ బుధవారం కూడా నేను మిస్ అవ్వలేదు, ఏ శుక్రవారం కూడా మిస్ అవ్వలేదు. ఇవన్నీ కూడా నేను దేవుని వాక్యాన్ని ఆ బైబిల్ స్టడీస్లోనే నేర్చుకోవడం జరిగింది. కనుక మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోగలిగినప్పుడు సులువుగా సువార్తను ప్రకటించగలుగుతారు. ఒకవేళ అలాంటి ఉప్మా తిని, ఇప్పుడు ఈ ఉప్మా తిన్న సేవ పరిచర్య అంతా కూడా ఎవరి దాంట్లోకి వస్తుంది అనుకుంటున్నారు? ఆ ఉప్మా పెట్టిన ఆయనకు వచ్చేస్తుంది ఈ క్రెడిట్ అంతా కూడా. ఈయన బహుమతి ఈయనకుంటుంది, ఈ ఉప్మా పెట్టిన ఆయనకి ఎంత ఆధిక్యత చూడండి. తర్వాత మరి ఆయన కిందే కదా, ఆయన దగ్గర నుంచే కదా ఈ సేవ అంతా ఇలా స్ప్రెడ్ అయింది. ఒక ఉప్మా, బహుశా మరి ఆ ఉప్మా పెట్టినప్పుడు వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేశాడు అంటే, అతడు ఎంత పేదవాడో చూడండి, పెట్టడానికి ఏం లేదు, ఉప్మా చేసి పెట్టాడు. అతను ఎంత పేద సేవకుడు, కానీ అటువంటి ఆ ప్రేమ ఒక పెద్ద సేవకుడిని తయారు చేస్తుంది. హల్లెలూయా. కనుక మీరు చెప్పేటువంటి సువార్త, మీరు చూపించేటువంటి ప్రేమ తరువాత దినాల్లో ఎవరిని ఎలాంటి వారిని తయారు చేస్తుందో మనకు తెలియదు. కనుక మనం చూపించేటువంటి ప్రేమ ప్రతి విషయంలో కూడా, ప్రతి చోట కూడా మనం సువార్త యాటిట్యూడ్తోనే ప్రతి పని చేయాలి. హల్లెలూయా. ఏ ప్రయాణం చేసినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడెళ్ళినా సువార్త మైండ్తోనే ఉండాలి తప్ప మనము మిగిలిన వాటి గురించి ఆలోచించకూడదు. అలాగ మీరు చేస్తే ఎక్కడ దేవుడు ఎవరిని పట్టుకుంటాడో తెలియదు, ఆ క్రెడిట్ అంతా మీకే వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా రక్షకుడా ప్రభా, ఈ దినాన్ని కూడా ప్రభా మరొకసారి ఫిలిప్పీ పత్రికలో ఉన్న శ్రేష్టమైన విషయాలు, మా సొంత రక్షణను మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా కొనసాగించాలో నాయన తండ్రి మరొకసారి నాయన లేఖనాల ద్వారా నాయన మేము హెచ్చరించబడుతున్నాం తండ్రి. భయముతోనూ వణుకుతోనూ ప్రభా నాయన దేవుని సేవకుడు ఉన్నటువంటి దినాల్లోనే కాదు, దేవుని సేవకుడు వారి యొద్ద లేకపోయినప్పటికీ కూడా ఎంతో భయముతో నాయన వారు సొంత రక్షణ కొనసాగించుకోవాలని, అలాగే రక్షణ కొనసాగించుకుంటున్నప్పుడు నాయన నీ సంకల్పం మా జీవితంలో నెరవేరుతుందని దేవా ఈ లోకంలో మూర్ఖమైన వక్రజనం మధ్య ఉన్నాము. వారి మధ్యలో నాయన తండ్రి నిరపరాధులముగా, నిర్దోషులముగా, నిష్కలంకులముగా తండ్రి, నిందారహితులముగా తండ్రి ఉండునట్లుగా, అనింద్యులముగా ఉండునట్లు దేవుని కుమారులముగా, సనుగులు సంశయము లేని వారముగా అన్ని కార్యములు చేయడానికి సహాయం చేయండి. లోకమందు ప్రభా నాయన తండ్రి జీవవాక్యమును పట్టుకొని జ్యోతుల వలె నాయన లోకంలో మేము కనబడుటకు సహాయం చేయండి ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. అలాగే తిమోతిని గురించి మేము ధ్యానం చేస్తాం ప్రభా. అందరూ తమ సొంత కార్యములే చూచుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరూ చూడని వారుగా ఉన్నారు ప్రభా. దేవా నాయన తిమోతి అందరి కోసం కూడా ఆలోచించే వ్యక్తిగా ఉన్నాడు. పౌలుతో కలిసి నాయన తండ్రి సువార్త వ్యాపకములో పనిచేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఎపఫ్రోదితు నాయన కేవలం వస్తువులు ఇవ్వడానికి వచ్చాడు, కానీ తిరిగి ప్రభా వెళ్ళిపోలేదు. పౌలుతో ఉండి నాయన జత పనివాడిగా, నాయన తండ్రి సహోదరుడిగా, నాయన ప్రభు యొక్క సేవలో తండ్రి ప్రభా నాయన యోధుడిగా ఉండి ప్రభా తండ్రి పనిచేశాడు ప్రభా. అట్టి వారిని గణపరచమని నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. అట్టి కృప సంఘంలో ఉన్న వారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆశతో వచ్చారు ప్రభు, వారి హృదయాలను నాయన తండ్రి నీ యొక్క సంతోషముతో, నీ యొక్క సమాధానముతో, సమృద్ధితో నాయన తండ్రి పరిశుద్ధాత్మతో నింపి ప్రభా బలపరిచి నాయన ఆత్మలను సంపాదించేవారుగా, ప్రభు సేవలో, ప్రభు కార్యాభివృద్ధిలో పాలిభాగస్తులైన వారుగా అందరినీ దీవించమని, జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తూ ప్రభా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఆదివారము నాయన అందరము కలిసి నీ సన్నిధిలో కనబడి ప్రభా నిన్ను స్తుతించినట్లు, గణపరుచినట్లు మాకు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం మీ ఒక్కరికి ఆరోపించి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.